100 డేస్ 100 డిఎస్ఏ కోడ్ సిరీస్లో ఈరోజు డే 3. లాస్ట్ వీడియోలో మనం స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అయితే చూసాం. ఈరోజు వీడియోలో స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ రావచ్చు, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఎందుకు, ఆల్రెడీ థర్డ్ వేరియబుల్తో లాజిక్ వర్క్ అవుతుంది కదా అని. బట్ మనం కానీ థర్డ్ వేరియబుల్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా మెమరీ యూసేజ్ అయితే అవుతుంది. సో ఆ మెమరీ రెడ్యూస్ చేసేదానికి మనం ఎక్స్ట్రా వేరియబుల్ యూజ్ చేయం. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్కి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు లాజిక్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను a=5 అండ్ b=7 తీసుకుంటున్నా. మనం స్వాప్ చేసిన తర్వాత ఏం రావాలి? a=7 అండ్ b=5 రావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంది? a=a+b. a వచ్చేసరికి 5 అండ్ b వచ్చేసరికి 7. మనకి ఎంత వస్తుంది? టోటల్గా 12 వస్తుంది. సో ఫైనల్లీ a=12. నెక్స్ట్ వచ్చేసరికి b=a-b. సో a వచ్చేసరికి 12, b వచ్చేసరికి 7. టోటల్గా b వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి a=a-b. a వాల్యూ ఎంత? 12. b వాల్యూ ఎంత? 5. సో టోటల్ a వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? 12 - 5 7. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? a=7, b=5. ఈ వీడియోలో స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అయితే చూసాం. నెక్స్ట్ వీడియోలో ప్యాటర్న్స్ అయితే స్టార్ట్ చేద్దాం.